రీసెంట్‌గా ఎంపీ ఎలక్షన్స్ జరిగినాయి గదా! అందులో టీఆర్ఎస్ ఎంపీ ఎలక్షన్స్‌లో ఒక్క సీటు కూడా గెలవలే. ఎందుకు అయి ఉంటది అనుకుంటున్నారు మీరు? అయినా మనుషులకి ఎం ఎమ్మెల్యేలకు కానీ ఛాన్స్ ఇవ్వలే కదా పోయి వాళ్ళ ఇబ్బందులు ఏంది చెప్పుకోవడానికి. ప్రజలను గిట్ట దూరం పెట్టేసిండు కదా. ఆయన పథకాలు ఇచ్చినంత మాత్రాన పథకాలు వాళ్ళ పార్టీ వాళ్ళకే చెందినాయి కానీ మిగతా సామాన్య ప్రజలకు అస్సలు చెందలేదు. ఆయన స్వార్థం ఎంత ఉందో అంతవరకే వాడుకున్నాడు ఆ పార్టీ గురించి. ఆయన సీఎం అయినా వాళ్ళ కొడుకు వాళ్ళ చుట్టాల వరకే, బయట వాళ్ళకి ఎవరికి అంత ప్రిఫరెన్స్ ఇవ్వలేదు. అందుకు ముందస్తు ఎన్నికలకు పోయినందుకు ఆసార్ వచ్చిండు, లేకపోతే ఆసార్ గిట్ట ఏం రాకపోతుండే. ఈసారి అసలు ప్రజలకు అందరికి వ్యతిరేకత అనేది వచ్చేసింది. అయితే మరి కేసీఆర్ చాలా మన తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిండు, తెలంగాణ సాధించిండు. మరి అయినా సరే ఈసారి ఎందుకు ఓడిపోయిండు అంటారు? ఈసారి ఎంపీ ఎలక్షన్స్ లో అసలు ఏం రాలే కదా. అంటే చాలా వేసిండులే, అంటే కొన్ని రైతు బంధు అని, రైతు బీమా అని ఇలాంటి ఇచ్చిండు. అవి ఉపయోగపడలే అంటారు జనాలకి? ఉపయోగపడ్డాయి కానీ మన దగ్గర గురించి మనకే పెట్టిండు కదా. టెక్స్లని అవన్నీ మస్తు పెంచేసిండు కదా. అప్పుడు ఇంత లేదు కదా. బండ్లు రోడ్డు మీద నడుస్తున్నాయంటే ఫోటోలు కొట్టడం అంత విచ్చలవిడిగా చేసిండు కదా. ఆయన ఇష్టం ఉన్నట్టు పెంచేసిండు, అన్నిటికి పెంచేసి ప్రజలకు ఇచ్చిండు. కానీ అది మన లాంటి ప్రజలకు అర్థమైంది. ముసలి వాళ్ళకి ఏంటంటే నాకు పింఛన్ ఇస్తుండు కదా నా పెద్ద కొడుకు అన్నట్టు భావన లేచిరు పోయినసారి. ఈసారి అసలు ఆయనని ఇంకా రానిచ్చే అవకాశం లేకుండే. రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది? ఇప్పుడు 6 ప్రమాణాలు చేసిండు కదా, అంటే 6 హామీలు ఇచ్చిండు కదా. అవి మరి ఖచ్చితంగా నెరవేరుస్తారని మీకు నమ్మకం ఉందా? అందులో కొన్ని మాత్రం నెరవేర్చిండు కదా. రేవంత్ రెడ్డి పాలన అసలు బాగానే లేదు చెప్పాలంటే. ఆయన 6 గ్యారంటీలు నేను ఇప్పటికే చేసేసిన అంటుండో, ఒక్కటే అమలు అయింది అందులో. ఏదంటే లేడీస్ కి బస్సు సౌకర్యం ఒక్కటే అమలు అయింది. 200 యూనిట్ల వరకు కరెంటు చేస్తున్నాడు, చేయలేదు అది గిట. ఇంకేం చేసిండు ఆయన? ఏం చేయలేదు అసలు. ఇప్పటికి ఒక్కటి హామీ చేసిండు ఆయన చేసిన దాంట్లో. మిగతా అన్ని అట్లనే ఉన్నాయి కదా. చెప్పుకుంటుండు నేను అన్ని చేసిన ఎవరికి ఏం అందలేదు. ఇంకా అంటే మీకు ఇంకొంచెం టైం ఉంది కదా పాలించే టైం, అతనికి ఇంకో 4 years దాకా ఉంది కదా. ఈ లోపు నెరవేరుస్తారని మీకు నమ్మకం ఉందా రేవంత్ రెడ్డి? కొన్ని అయితే చేసేటట్టు కొడుతుంది. మరీ అన్ని చేయకుండా, ఆయన చెప్పిన అన్ని చేయకుండా కొన్ని అయితే చేసేటట్టు కొడుతుంది. ఎందుకంటే మొన్న గిట వాళ్ళు 8 మంది గెలిచిరు కదా. ఇంకా ఎక్కువ అనుకురు కాబట్టి గెలవలేనందుకు చేస్తాడు. ఏదంటే ఇప్పుడు రైతు రుణమాఫీ అలాంటివి చేసేటట్టు కొడుతుంది. ఇంకా ఎలాంటి పథకాలు రేవంత్ రెడ్డి పెడితే బాగుంటది? ఉచితాలు పెట్టొద్దు మొత్తం మీద. కాకపోతే విద్య ఉచితం చేయండి, వైద్యం ఉచితం చేయండి. గివి చేస్తే ప్రజలకు ఏమన్నా ఉపయోగపడుతుంది. కానీ మీరు అన్ని ఉచితాలు చేసి అసలు జనాలను పని చేసుకోకుండా చేసి మన దగ్గరనే ఉంది, బయట వాళ్ళని తోలుకొచ్చి పని చేయించుకుంటున్నాము ఇప్పుడు. అంటే మీరు ఏమంటున్నారంటే ఉచిత విద్య వైద్యం అందిస్తే చాలు, మిగతా అన్ని ఫ్రీగా అవసరం అంటున్నారా? అవసరం లేదు, విద్య వైద్యం ఉంటే చాలు. ఇప్పుడు దానికే ఉంది కదా. మనం వైద్యం ఒక హాస్పిటల్ పోవాలంటే 5-6 వేలు అయితేనే మనం ఇంటికి వస్తున్నాం. అదొక్కటి పెట్టండి. ఇవి రైతు బంధని, ఇది రైతు రుణమాపని అవి అవసరం లేదు. రీసెంట్ గా జరిగిన ఎంపీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క సీటు కూడా గెలవలే. ఎందుకంటారు? ఎందుకంటే సెంట్రల్లో ఇప్పుడు బీజేపీ ఉంది కాబట్టి, కేసీఆర్ వాళ్ళ కూతురు కూడా జైల్లో ఉంది కాబట్టి మొన్న ఆయన దాన్ని బయటికి తీసుకురావడానికే మొన్న ఆయన డౌన్ అయిపోయినచ్చు అని ప్రజల అభిప్రాయం. నేను కూడా అనుకుంటున్నట్లని. దాని నుంచి ఆయన చాలా తక్కువగా ప్రచారం కూడా చేశారు. అందుకని నేను ఆమెను బయటికి తీసుకురావడానికే మనం చేసిన నేను అభిప్రాయం. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఎన్నో పథకాలని అమలు చేసింది కదా, మరి అవన్నీ యూస్ఫుల్లే కదా. ఇప్పుడు రైతు బంధు ఉంది, రైతు బీమా ఉంది, ఇంకా చాలా పథకాలని, అవన్నీ జనాలకు ఉపయోగపడేటివే కదా. అవన్నీ పెట్టినా కూడా మరి సార్ ఎందుకు ఓడిపోయింది అంటారు? జనాలు ఏంటంటే మార్పు కోసం చూశారు జనాలు. అంటే ఇంకా ఏమైనా కొత్త పథకాలు వస్తాయని చెప్పి. ఇప్పుడు రైతు బంధు అనేది రైతు అంటే కరెక్ట్ రైతు ఎవరండి? 5 ఎకరాల లోపు ఉన్నోడు రైతు. 100 ఎకరాల కూడా అది రైతు బంధు పథకం వస్తే వాళ్ళు రైతు ఎట్లయితుంది? అవునా? వాళ్ళు ఎక్కువగా పాలేర్లను పెట్టుకొని వర్కర్స్ పెట్టుకొని చేయిస్తారు. 100 ఎకరాల్లో రైతు ఎట్లయితాడు? 5 ఎకరాల లోపు ఉంటే రైతు అవుతాడు. అతనికి వేయాలి. అతనికి ఏముండదు కాబట్టి అతనికి రైతు బంధు ఇవ్వడం కరెక్ట్. కానీ ఆ 100 ఎకరాలు ఉన్నాడు కోటీశ్వరుడు అవుతాడు. వానికి ఈ రైతు బంధు లెక్కనే ఉండదు. వానికి వేసి కూడా డబ్బులు వేస్ట్. 100 ఎకరాలకి 5 ఎకరాల లోపే అది కరెక్ట్. అంటే 3 ఎకరాల లోపు ఉన్నాడు రైతు అవుతాడు.
వానికి అంతే రైతు 100 ఎకరాలు కొనలేదు కదా సార్. ఎట్లా ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన పైన మీ అభిప్రాయం ఏంది? రేవంత్ రెడ్డి పరిపాలన మొన్న స్టార్టింగ్ కాబట్టి ఇంకా మనం అభిప్రాయం ఏం చెప్పలేము. ఆయన పథకాలు స్టార్ట్ చేస్తుండ్రు. కొన్ని ప్రజలు ఏంటంటే ఎప్పుడూ ఒకరికే అయ్యారు కదా, కొంతమంది కొంత ప్రభుత్వాన్ని చూస్తారు, కొంతమంది కొత్త ఛాన్స్ చూస్తారు. ఇంకా రేవంత్ రెడ్డి ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు పథకం పెట్టిండు. అది చాలా దుర్వినియోగంగా అవుతున్నాయి. ఎందుకంటే పన్ను లేకుండా మహిళలు బస్సు లేకపోతున్నారు ఫ్రీగా. అది కొంచెము అది దాన్ని ఆలోచిస్తే మిస్యూజ్ వాళ్ళంతా పన్ను లేకుండా ఉట్టిగా ఎయిర్ కార్డ్గా రోజు ఇంట్లో పని చేయకుండా బస్సులో పోనీ తిరుగుతారు మహిళలు. ఆ ఉచిత పథకం తీసేసి అదే ఆ పథకం కిందనే ఇంకా ఎంతో మంది పేద ప్రజలు ఉన్నారు మన తెలంగాణలో. గరీబోళ్ళు ఉన్నారు. గరీబోళ్ళకు ఇంకా ఇండ్లు లేని చాలా మంది ఉన్నారు. ఆ ఇండ్లు కట్టియాలి. పూటకు తిండి లేని చాలా మంది ఉన్నారు. వాళ్ళకు ఉచితంగా అన్నదానం పెట్టాలి. ఎక్కడ దగ్గర అన్నదానం చేస్తే ప్రజలకు పేదలకు వాళ్ళు 2 పూటల కడుపుకుంటారు. ఎంతోమంది అది పూటకు లేని కూడా చాలా మంది ఉన్నారు. మళ్ళీ సొంత ఇంట్లో లేని చాలా మంది గరీబోళ్ళు ఉన్నారు. అట్లా వాళ్ళకు గరీబోళ్ళకి ఫస్ట్ గరీబోళ్ళకి చేస్తే మంచిది. అది పేదలకు లేని వాళ్ళకి చేస్తే మంచిది. ఉన్న వాళ్ళకు నీకు 100 ఎకరాల్లో రైతు ఎట్లయితే నీకు ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి 6 హామీలు ఇచ్చిండు కదా, అందులో కొన్ని నెరవేర్చలేదు. మరి మీరేమనుకుంటున్నారు? ముందు నెరవేరుస్తాడా ఇక వదిలేస్తారా? అంటే ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి సంవత్సరం కాలేదు కదండి, ఇంకా కాలేదు, 100 రోజులు దాటలేదు. ఇప్పుడు చూస్తారు నెరవేర్చలేదు అనుకో, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఎట్లా చేస్తారో ఇక్కడ కూడా మన పబ్లిక్ అట్లనే చేస్తారు. ఇప్పుడు ఏపీలో మనం చూసినా కదా జగన్కి ఈ మధ్యలో చాలా ఘోర పరాజయం పొందాడు. ఎందుకంటే అది అంతే అక్కడ అంతా హింసలు చేయడము, రౌడీజం చేయడము, ఇవన్నీ దారుణాలు చేయడం చూసి ప్రజలు విసిగెత్తి సరే వీళ్ళకి ఒక ఛాన్స్ ఇద్దామని చెప్పి వీళ్ళకి ఛాన్స్ ఇచ్చాడు. ఆ జగన్ ఛాన్స్ ఇచ్చినప్పుడు ఏం చేసినా దాన్ని ఆయన ఇంకా మంచిగా చేస్తుంటే బాగా ఇస్తుండే, మళ్ళీ గెలిపిస్తుండే. కానీ ఆయన అట్లా చేసుకోలేదు. ఇప్పుడు అహంకార ధోరణి పోయింది. ఇప్పుడు ఇక్కడ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చాలా అహంకార ధోరణి ప్రదర్శించింది. అందుకే జనాలు ఇక్కడ కొట్టాల్లో కడగొట్టారు. అంటే కేసీఆర్ పాలనలో మీకు నచ్చింది ఏంటి? కేసీఆర్ రూల్ చేసిండు కదా, అతని పాలనలో మీకు నచ్చింది ఏంటి? కేసీఆర్ పాలనలో నచ్చిందంటే రైతు బంధు 5 ఎకరాలు ఇవాళ 5 మంది 100 ఎకరాల్లో రైతు ఎట్లయితాడు? వానికి వేసి 5 ఎకరాలు చేస్తే 5 ఎకరాల్లో రైతు అవుతాడు. 5 ఎకరాలు ఉన్నప్పుడు 5 అవుతాడు. 100 ఎకరాల్లో రైతు ఎట్లయితే మీకు చెప్పండి? కోటీశ్వరుడు అయితే రాడు. ఈ కవిత లిక్కర్ స్కామ్ పైన మీ అభిప్రాయం ఏంది? కవిత లిక్కర్ స్కామ్ పైన అదే ఇక చేసిండొచ్చు కాబట్టి ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి ఆధార్ లేని మనకు లోపలేస్తే వాళ్ళు అందరూ ఆధార్ చూపించే లోపలేస్తుంది. ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి మనకు లోపలేస్తారు. ప్రూఫ్స్ లేని ఎవరు లోపలేరు కదా, ఎవరికి అధికారం ఏ లేరు కూడా. ముఖ్యమంత్రి లోపలేసి ఆధారం ఉంటే తప్పు చేసింటే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి లోపలేయాలి. ఆధారం అంటే చంద్రబాబు నాయుడు కూడా కొన్ని రోజులు జైలుకి వెళ్ళొచ్చు. 50 రోజులు జైల్లో. ఎవరైనా ఇప్పుడు ఆయన ఆధారం ఉంది కాబట్టి జైలు వేసిన. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు చూపిస్తారు. అట్లా ఓటుకు నోటు కేసు కింద సీఎం రేవంత్ రెడ్డిని కూడా జైల్లో వేస్తామని కొన్ని వ్యాఖ్యలు, కొంత న్యూస్ వస్తుంది అక్కడక్కడ. దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఓటుకు నోటు కేసు అనేది నిజంగా డబ్బులు చోట్ల వేయించుకోవడం, అది ఓటుకు అంటే అది ప్రూఫ్స్ ఉండాలి. అది మనము నిరూపిస్తే వేయచ్చు. సీఎం అయినా లోపలేయచ్చు. మీరే అనుకుంటున్నారు నిజంగానే డబ్బులు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఓటు వేయించుకుంది అనుకుంటున్నారా? డబ్బులు ఇచ్చి అంటే నాకు 1 రూపాయి ఎవరు నేను ఇంతవరకు ఓటేసి నాకు 1 రూపాయలు ఎవరు ఇవ్వలేదు ఇంతవరకు. అలా ఎక్కడ డబ్బులు ఎక్కడ మిస్ చేయలేదు కానీ డబ్బు ఇస్తుండొచ్చు. ఎందుకని అట్లా కంపల్సరీ ఒకవేళ ఓటుకు నోటు కేసు అయితే ఒకవేళ అది రుజువు అయితే రేవంత్ రెడ్డిని కూడా లోపలేయాలి. రుజువు అయితే అంటే మీరైతే నమ్మట్లేదు ఆ విషయాన్ని? నమ్మట్లేదు అంటే ఇప్పుడు అందరూ నమ్మితే నేను నమ్ముతాను.